బ్రేకింగ్ చూస్తున్నాం. ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నేడు ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రానికి ఉన్న అప్పులు లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తం 14 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై చంద్రబాబు సమీక్షించనున్నారు. పెండింగ్ బిల్లుల వివరాలు కోరుతూ ఇప్పటికే శాఖల వారీగా ఆర్థిక శాఖ వివరాలు కోరింది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఓట్ ఆన్ అకౌంట్ పెట్టే అంశంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సిన శ్వేతపత్రంపై కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బడ్జెట్ పెట్టేందుకు మరోసారి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. గతంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో జూన్ నెల వరకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కావచ్చు, ప్రభుత్వం నడిపేందుకు కావచ్చు, పూర్తి స్థాయిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే జూన్ నెలతో మళ్ళీ ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి అంశాలు ఇంకా పూర్తిగా స్పష్టత రాని నేపథ్యంలో మరొకసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అత్యవసర పరిస్థితుల్లో లేదంటే కనుక ప్రభుత్వం ముందస్తుగా తీసుకొచ్చేటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని మరొకసారి చంద్రబాబు నాయుడు కేబినెట్ ఆమోదం తెలిపి ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులతో సమావేశం చర్చించినట్టు ఉదయం నుంచి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అధికారులతో కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి నిధుల సమీకరణ కావచ్చు, అంతేకాకుండా కేంద్రం నుంచి రాబట్టాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులకు సంబంధించిన అంశం కావచ్చు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో ఉన్నటువంటి శాఖల వారీగా ఏ శాఖలో ఎంతవరకు కూడా నిధులు ఉన్నాయనే అంశాన్ని కావచ్చు, ఇవన్నింటినీ కూడా ఉదయం నుంచి రివ్యూ నిర్వహిస్తున్నారు. రివ్యూ నిర్వహించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత బడ్జెట్ ఎంత ఉందని చూసిన తర్వాత కేంద్రం ఉన్నటువంటి అంటే కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో కేంద్రం వంతును కూడా అందులో దాని కేంద్రం నుంచి కూడా రాబట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి అది కూడా పరిశీలించాలని చెప్పినప్పటికీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే దీని మీద పూర్తి స్థాయి సమీక్ష పూర్తయిన తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అవకాశం ఉందా, లేదు అంటే కనుక ఎలా ముందుకెళ్తారనే అంశాన్ని తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.